నా పేరు సైదులు. ఇది నా కథ. నా చుట్టూ అల్లుకున్న చిన్న కథ. ఏంటి తీరగ్గా కూర్చున్నారు? అమ్మాయికి సంబంధం చూడమంటే మర్చిపోయారా ఏంటి? అది ఎలా మర్చిపోతానే, మ్యారేజ్ బ్రోకర్ ని కలిశాను, సంబంధం ఒకటి ఉందన్నారు, వెళ్ళి కలవాలి. కాకపోతే ఏంటి నచ్చుకున్నారు? వాళ్ళ అమ్మాయికి అబ్బాయికి ఒకేసారి పెళ్లి చేద్దాం అనుకున్నారట. అయితే మన పండుండిచ్చి చేద్దామండి. ఊరుకోవే, వాడికేం పెళ్లి, డిగ్రీ కూడా కాలేదు, కానీ మంచి సంబంధం. మరేం చేద్దాం? మన ప్రయత్నం మనం చేద్దాం. చేయండి, మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఇంతకు వీడు ఎక్కడికి పోయాడే? నాకేం తెలుసండి. అరే రే, ఎందుకు వాడిని అలా కొడుతున్నావు? వాడిని ఎందుకురా అడుగుతావు? వీడు ఏ అమ్మాయినా గెలుకుంటాడు. ఎందుకురా లేడీస్ అంటే అంత లైట్ గా తీసుకుంటారు? ఇంట్లో అమ్మ చెల్లి బయటికి వెళ్తే ఎలా గౌరవించాలనుకుంటామో అలాగే మిగతా ఆడవాళ్ళని గౌరవించాలరా. గౌరవించడం నేర్చుకోండి రా. ఇలాంటి అలాంటి అమ్మాయి ఎలా పడిందిరా? అది డిగ్రీ ఫస్ట్ ఇయర్. బాయ్ తల్లి, జాగ్రత్తగా. అలాగే నానా. ఈ అమ్మాయిలకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందిరా. సైకిల్ కి చున్నీ చుట్టుకోవడం, ఎవడో వస్తాడని ఎదురు చూడడం. ఊరుకోరా, మీరైతే సహాయం చేయి, కామెంట్ చేయకు. థ్యాంక్స్ అండి. అయ్యో, మీ చేతి గ్రీజ్ అంటింది. పర్వాలేదండి, మరక మంచిదే. అబ్బా, మీరు యాడ్స్ బాగా చూస్తారనుకుంటా. అదేం లేదండి. నా పేరు సంధ్య. రామన్. మీరెక్కడికండి? ఎన్జీ కాలేజీకి వెళ్తున్నామండి. రండి, నేను కాలేజ్కి కలిసి వెళ్దాం. అది డిగ్రీ సెకండ్ ఇయర్. నువ్వు కూడా ఉన్నావు కదరా. అరే, వాడు చూడరా, అమ్మాయి కోసం నిలబడ్డాడు. ఏంట్రా మాకన్నా ముందొచ్చావు? అమ్మాయి కోసం ఏంటిది? ఊరుకోండ్రా, అదేం లేదు గాని మీరు ఎలాండ్రా. సంధ్య, నిన్న నీ నోట్స్ పోయినట్టుంది కదా? అవును. ఇదేనా? అవును. నీ దగ్గరికి ఎలా వచ్చి? నేనే తీసుకున్నా, మీతో మాట్లాడాలని. నాతోనా? ఏం మాట్లాడతావు? నువ్వు కనిపించినంత మంచోడి కాదు. నేను కనిపించేంత చెడ్డవాణ్ణి కాకపోవచ్చు, ప్రేమించేంత మంచివాణ్ణి సంధ్య. ఐ లవ్ యూ సంధ్య. అలా మొదలైందిరా మన ప్రేమ కథ. ఇక్కడే ఆపండి. అయ్యో, పర్స్ మిస్ అయిందండి, లోన్కి వెళ్ళి తెచ్చిస్తాను, ఓకేనా? పొద్దునే ఏంటి సాగురు? అయ్యో, పర్సు ఇక్కడనే ఉంది. టైం అయిపోతుంది. సార్ సార్, ఏంటండి? పర్సు మీదేనా? ఇది నా పర్సే. పది ఉంచుకోండి. యువర్ గుడ్ పర్సన్ యా. దేవుడు సార్. అయ్యయ్యో, బాబు, రావు గారి ఇల్లు ఎక్కడ? రావు గారిలా? అదే, పదండి చూపిస్తాను. అంకుల్, అంకుల్, అంకుల్ ఉన్నారు, మీరు వెళ్ళండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. ఎవరు మీరు? మ్యారేజ్ బ్రోకర్ పంపించాడండి. ఓ, మీరేనా? మా అమ్మాయికి అబ్బాయికి ఒకేసారి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామండి. అది కాదండి. కాకపోతే మీ సంబంధం అన్ని విధాలా నచ్చిందండి. చాలా సంతోషం అండి. సరే,
మీ ఇంటికి వచ్చి అమ్మాయిని చూస్తాను. మీ అమ్మ కోరిక నువ్వు చదివించి ఒక గొప్పోడికి ఇచ్చి పెళ్లి చేయటం. దానికోసం ఎంత కష్టమైనా పడతాను. అమ్మ లేకున్నా అమ్మ లేని లోటు తెలియకుండా పెంచారు నాన్న. మీ విలువ నేను ఎక్కడ తగ్గించాను. రాము, నాన్నను మోసం చేసి నీతో ఇలా తిరగడం చాలా తప్పనిపిస్తుంది. ఎందుకలా? ఈ ఇయర్తో డిగ్రీ అయిపోతుంది, తర్వాత జాబ్ వస్తుంది, ఆ తర్వాత మన పెళ్ళి. డిగ్రీ ఫెయిల్ అయినా జాబ్ రాకున్నా నీ మీద నాకు నమ్మకం ఉంది రాము. అందుకే నా పేరు వెనుక నీ పేరుతో ఎప్పుడో శుభలేఖ రాసేసుకున్నాను రాము. ఐ లవ్ యూ రా. ఏమయ్యా సైదులు, అన్నం ఎలా తినబుద్ధి అవుతుందయ్యా నీకు? ఆటో ఏందలా పప్పు చేసావు? 4 నెలల నుంచి రెంట్ ఇవ్వట్లేదు. నీ మీద గౌరవంతో ఇన్నాళ్ళాగా. నాన్నగారు తిడుతున్నారు. రెంట్ అన్ని ఇవ్వండి, లేదా ఇల్లన్నా ఖాళీ చేయండి. ఇలా అయితే మీ నాన్న నీకు పెళ్లి చేసినట్టే. శ్రీను, ఇంకొక వారం టైం ఎలాగైనా మీ డబ్బులు అరేంజ్ చేస్తాను. దయచేసి వెళ్ళు. సరే సరే చూస్తా. ఎందుకు నాన్న ఇలా మాటలు పడుతున్నావు? ఎలాగనైనా చేసి ఏమైనా చేసి డబ్బు సంపాదించుకొని ఇంటికి వస్తాను. అరే రాము, నానా బ్యాంక్కి వెళ్ళి డబ్బులు ఓకే నాన్న. బంగారం షాప్కి బంగారం ఇస్తా. ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. సరే నాన్న, వెళ్ళండి. అరే శ్రీకాంత్, పనులన్నీ దగ్గరుండి చూసుకో. మీరు వెళ్ళండి అంకుల్, నేను చూసుకుంటాను. అరే రామ్, రాము, చెప్పు, ఏంటి ఫోన్ చేశావు? ఏం లేదు, కొంచెం డబ్బు అవసరం ఉంది, అరేంజ్ చేస్తావా? ఓకే, నాన్న ఈరోజు డబ్బు తేవడానికి వెళ్ళాడు, రాగానే ఫోన్ చేస్తాం. ఓకేనా? బాయ్. ఐ మిస్ యూ రా. సరే ఓకే. ఆటో వస్తావా? ఆటో ఆ. వస్తావా? ఎక్కండి. ఇక్కడ ఆపండి, ఎమ్మటే వస్తాను. ఇక్కడ సరే సరే. బ్యాంకుల నుంచి వచ్చాడు, బ్యాగులో డబ్బులు ఉండొచ్చు. అరే ఆటో వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఉండమని చెప్పా కదా. చూసారా బాబు, ఎవరన్నా ఇటిలిందా? అమ్మయ్యా, బాబు ఎవరు సార్? కూర్చోండి సార్. చెల్లి, వాటర్ తీసుకురా. థ్యాంక్ యూ. ఏం హీరో, కాలేజీ అల్చల్ చేస్తున్నావంట?
విన్నా మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్ అంట కదా. ఏం లేదండి. అండి ఏంటి అల్లుడు, కాబోయే మామనే కదా, మామ అని పిలు. ఏంటి బావగారు ఎక్కడి నుంచో వస్తున్నారు? అదేం లేదు బావగారు, ఒక్క నిమిషం నువ్వు రారా. ఏమైంది నాన్న అలా డల్గా ఉన్నారు? డబ్బంతా ఆటో వాడికి పోయారు. డబ్బు పోతే ఎలా నాన్న? మా అమ్మాయి గారు వచ్చారు నాన్న. ఇల్లు, పొలం, అమ్మాయి పేరు మీద బ్యాంకులో ఉన్న డబ్బులు కూడా అన్నీ పోయినాయిరా. డబ్బులు ఇస్తారనుకుంటే ఫ్యామిలీ మొత్తం లోపల పోయి నాటకాలు ఆడుతున్నారు. మంచి ఫ్యామిలీ అనుకున్నాను. ఏముండవే బావగారు, రండి రండి రండి. అదేం లేదండి, డబ్బు పోయింది, మీకు ఎలా చెప్పాలో అర్థం కాక. అర్థమయ్యేది ఏముంది, ఎంగేజ్మెంటే అయింది, పెళ్ళా పెద్దాం. ఎందుకంటే నాకు కూతురుంది, దానికి కూడా కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి కదా. అలా నమ్మకండి బావగారు, పెళ్ళి ఆగిపోతే పరువు పోతుంది. సార్ వెళ్ళకండి సార్, పరువు పోతుంది సార్. చెల్లెల కోసం పరాయవాడి కాళ్ళు పట్టుకున్నాం. ఓ పని చేద్దాం బావగారు. ఏం చేద్దామంటారండి? ఏముంది, మా కూతుర్ని మీ ఇంటికి పంపిస్తాను, మీ కూతుర్ని మా ఇంటికి పంపించండి. ఏమంటావు అల్లుడు? వాడిదేముంది బావగారు, మనం ఎంత అంటే అంత. హలో సంధ్య. హలో రామ్, డబ్బు ఏర్పాటు చేసావా? అది కాదు సంధ్య. ఏంటి రామ్, డబ్బు అందలేదా? నాన్న డబ్బు తెస్తుంటే ఎవరో ఆటో అతను కొట్టేశాడట. అయ్యో, మరెలా? అది కాదు సంధ్య, డబ్బు గురించి కాదు. చెల్లు కాబోయే మామగారు డబ్బు పోవడంతో ఒక చిన్న కండిషన్ పెట్టాడు. కండిషనా? ఏంటా కండిషన్ రామ్? వాళ్ళ అమ్మాయిని నేను చేసుకుంటేనే మా చెల్లెల్ని వాళ్ళు చేసుకుంటారట. నాకేం చేయాలో తెలియట్లేదు సంధ్య. చేసేదేముంది రామ్, మీ ఫ్యామిలీ చెప్పినట్టు చేసేసి. మరి మన ప్రేమ? ప్రేమదేముంది రామ్, దయచేసి మళ్ళీ నాకు ఫోన్ చేయము. ఉంటా, బాయ్. వీడలేని బంధమా, చేరువైన నేస్తమా, రెండిటిని కాదని నేనెత్తాను. అమ్మ ఏమో జన్మనిచ్చింది, అమ్మ ఏమో ప్రేమ పంచింది, మనసునేమో కుదిపి వేస్తుంది ప్రాయం. కుటుంబంకి సొంతమయ్యాను, ప్రేమ నిన్ను విడిచి ఉన్నాను, క్షమించమని కోరుతున్నాను ప్రేమ. ఏంటి నా జీవితం, చిన్నప్పుడు అమ్మను కోల్పోయాను, నాన్న పరిస్థితి చూస్తే బాగాలేదు, చివరికి ప్రేమించిన వారు కూడా దూరం ఉన్నారు. ఇంకా నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి? ఏంటి బ్యాగ్? డబ్బా? ప్రేమ ఏమో నేరమయ్యింది, బ్రతుకు ఏమో మారమయ్యింది, నేను మాత్రాయి అయ్యాను, తను ఇంకా చాలించాను, క్షమించమని కోరుతున్నాను నాన్న. ఎంత పని చేశావు తల్లి, నీకోసం దొంగతనం కూడా చేశాను తల్లి. ఎందుకు ఇలా చేశావు తల్లి, ఎందుకు ఇలా చేశావురా? నీకోసం ఈ డబ్బు దొంగతనం. ఇప్పుడు ఈ డబ్బు నేనేం చేసుకోను.